దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు మండే 24th ఫిబ్రవరి 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరిట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. రోమన్స్ చాప్టర్ 5 and verse 17. మరణము ఒకని అపరాధము మూలమున వచ్చినదై ఆ ఒకనిని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరణిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్లారా, దేవుడు మనలను డామినేట్ చేయమన్న, డొమినియన్, ఏలడము, టు రెయిన్. జాగ్రత్తగా గమనించాలి. దేవుడు మనలను ఏలుటకు నీతిమంతులుగా చేశాడు. కృపా బాహుల్యము నీతి దానము పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తు అను ఒక్కని ద్వారా ఏలుదురు. మరి నిశ్చయముగా ఏలుదురు. నీకొస్తున్న ప్రతి సమస్యని ఏలుతావు. నీకున్న ప్రతి కష్టాన్ని నువ్వు ఏలుతావు. యూ విల్ డామినేట్. నువ్వు గెలుస్తావు అంటున్నాడు దేవుడు. ఈరోజు అనేకమైన పరిస్థితుల ద్వారా, అనిపిన పరిస్థితులు నిన్ను కృంగదీశాయి, నిన్ను గుంతలో వేశాయి. కానీ దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క నిరీక్షణతో కూడిన మాట, కాన్ఫిడెన్స్ ఇస్తే మాట ఏంటి తెలుసండి? యూ విల్ రెయిన్, నీవు ఏలుదవు. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ఫర్ ఇఫ్ బై వన్ మ్యాన్స్ అఫెన్స్ డెత్ reigned by one, much more those who receive abundance of grace and the gift of righteousness shall reign in life by one Jesus Christ. You will reign in life. నీవు ఏలుతావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏ వాగ్దానమైతే దేవుడు ఆదాము అవును సృజించినప్పుడు ఇచ్చాడో మీరు లోపర్చుకొనుడి. ఈరోజు దేవుడు అంటున్నాడు, క్రీస్తునందు నువ్వు ఏలుతావు. ఎందుకు తెలుసా? కృపాబాహుల్యము నీతి దానము. కృపాబాహుల్యము నీతి దానము పొందువారు యేసుక్రీస్తు ద్వారా ఏలుదురు. రోగాన్ని ఏలుతారు, అప్పు బాధల్ని ఏలుతారు, ఫ్యామిలీ ఇష్యూస్ని ఏలుతారు. ప్రతి పరిస్థితిని మీరు గెలుస్తారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపను మనము గ్రహించాలి, గుర్తించాలి. యూ హ్యావ్ టు అక్నాలెడ్జ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. Because of the grace of God, you are made righteous, and because you are righteous, you reign in life through Jesus Christ. నీవు కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డావు కాబట్టి యేసుక్రీస్తు ద్వారా ఈ లోకములో ఏలదవు. హింदी में पढ़ेंगे. रोमियो का पत्र, उसमें 5 अध्याय और 17 वचन पढ़ रहे हैं. क्योंकि जब एक मनुष्य के अपराध के कारण मनुष्य ने उस एक ही के द्वारा राज किया, तो जो लोग अनुग्रह और धर्म रूपी वरदान बहुतायता से पाते हैं, वे एक मनुष्य के अर्थात यीशु मसीह के द्वारा अवश्य ही अनंत जीवन में राज्य करेंगे. परमेश्वर को बहुत धन्यवाद अदा करते. जो लोग परमेश्वर का अनुग्रह पाए प्रिय भाइयों बहनों, और जिनको धार्मिकता का वरदान उन्होंने पाया है, वचन कहता है उनके जिंदगी में वो प्रबल करें, वो पालन करेंगे, प्रभु को धन्यवाद, राज्य करेंगे करके हिंदी में लिखा हुआ है. मतलब आपकी जिंदगी में कुछ भी परिस्थिति आए, आप उसका राज्य करेंगे, आप जीतेंगे करके कह रहे हैं. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు ఓడిపోవుటకు నీ కృపా దానము, కృపా బాహుల్యము, నీతి దానము నీకు అనుగురించలేదు. దాన్ని బట్టి నువ్వు గెలుస్తున్నావు. కనుక లెమ్ము, తేజరిల్లుము ప్రియ దేవుని బిడ్డలారా. డు నాట్ బి డిస్హార్టెన్డ్, రిజాయిస్ ఇన్ ద లార్డ్. దేవుని నీతిగా మనము చేయబడ్డాం. దేని కొరకండి? పరిస్థితులను ఏలుటకు. పరిస్థితులు నిన్ను ఏలడము కాదు, నీవు పరిస్థితులను ఏలుతావని దేవుడు వాగ్దానం చేసినాడు. ఇఫ్ యు ఆర్ అండర్ గ్రేస్, ఇఫ్ యు హావ్ రిసీవ్డ్ ద అబండెన్స్ ఆఫ్ గ్రేస్, యు ఆర్ మేడ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్
టు రూల్ త్రూ జీసస్ క్రైస్ట్. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచడానికి స్తోత్రములు నాయన. దేవా, మేము ఏలుదమనే మాట కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఎస్ లార్డ్, యు హవ్ కాల్డ్ us that we reign on earth, my Father Lord in heaven. సహాయం చేయండి. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేసిన వారు ముట్టి మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా నాయన తండ్రి, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు నాయన, వారు ఏలుదురన్న వాని ప్రభా మీకు స్తోత్రం నాయన. వారు ఏలినందుకు స్తోత్రం. మంచి జాబ్స్తో వారు తృప్తిపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఇక సమయంలో రక్షకుడా, బిజినెస్ చేసిన వారందరూ కూడా దీవించారు. బిజినెస్లో మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు 10th క్లాస్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్, +2 ఎగ్జామ్, అందరి కొరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సిద్ధపడే వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవా తండ్రి, నీ కృపా బాహుల్యము, నీతి దానము ద్వారా నీ బిడలు యేసు ప్రభు నామములో ఏలుతారన్నావు నాయన. వారి చదువుల్లో నీ బిడలు ఏలినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకిరీటం ధరింపజేసినందుకు స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో నాయన దేవ, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగకీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికరుని సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.